ఎస్ భారతదేశంలో మకర సంక్రాంతిని చాలా ప్రత్యేకంగా కూడా జరుపుకుంటూ ఉంటారు. అటు హిందువులు కానీ ఇటు అందరూ కూడా. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి పంటలు చేతికి వచ్చేటువంటి సమయం కాబట్టి ఈ యొక్క సందర్భాన్ని ఆ యొక్క పంటలు కొత్త పంటలు ఇంట్లోకి వచ్చేటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని మకర సంక్రాంతి అయితే జరుపుకుంటారు. ప్రత్యేకంగా మనం హైదరాబాద్లో చూసుకున్నట్లయితే మకర సంక్రాంతి రోజు కూడా అలాగే ఈ 3 దినాలు ఈ 3 పర్వదినాల్లో కూడా ఎక్కువగా కైట్స్ను అయితే ఎగరవేస్తూ ఉంటారు, పతంగులను అయితే ఎగరవేస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం పరేడ్ గ్రౌండ్లో ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు వివిధ దేశాలకు సంబంధించినటువంటి కైట్స్ ఎవరైతే ఎగరేస్తారో వాళ్ళందరూ కూడా వివిధ దేశాలు రాష్ట్రాల నుంచి కూడా వచ్చినటువంటి సందర్భం అయితే నెలకొంది. అలాగే ముఖ్యంగా మనం తెలంగాణలోని ఇప్పుడు హైదరాబాద్లో చూసుకున్నట్టయితే సంక్రాంతి సందర్భంగా లక్షలాది పతంగులను కూడా ఎగరవేస్తారు. అయితే ఈ యొక్క సంక్రాంతి పండుగను సందర్భంగా గాలిపటాలను ఎగరేసేటువంటి ఆచారం దశాబ్దాలుగా అయితే హైదరాబాద్లో తెలంగాణలో అయితే కొనసాగుతూ ఉంది. ఈ సాంప్రదాయాన్ని పునరుద్ధరించడానికి కూడా తెలంగాణ ప్రభుత్వం 2024 హైదరాబాద్లోని అంటే ఈ మకర సంక్రాంతికి సంబంధించినటువంటి అంతర్జాతీయ గాలిపటాల పండుగను కూడా నిర్వహించింది. సో ఇది ప్రపంచవ్యాప్తంగా పర్యాటకాన్ని కూడా ప్రోత్సహిస్తుందన్నమాట. అయితే మరియు సుమారుగా ఒక 15 లక్షల మందికి కూడా ఈ యొక్క సందర్శకులు ఈ కార్యక్రమాన్ని చూసేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అయితే అదనంగా CLIC వారి సహకారంతో 2024 అంతర్జాతీయ స్వీట్ ఫెస్టివల్ని కూడా ఇదే కైట్ ఫెస్టివల్ అయితే నిర్వహించారు అధికారులు. అలాగే వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి మంచి వాళ్ళ యొక్క వెరైటీ ఆఫ్ టేస్టీగా ఉన్నటువంటి స్వీట్లను కూడా తయారు చేసి ఇక్కడ ఈ స్టాళ్లను కూడా ఏర్పాటు చేశారు. వివిధ దేశాలకు చెందినటువంటి వారు పెద్ద సంఖ్యలో కూడా పాల్గొని సుమారుగా 1000 కంటే ఎక్కువ రకమైనటువంటి రుచికరమైనటువంటి స్వీట్లను కూడా ఇక్కడ తయారు చేసి ప్రదర్శించారు. వీటిని ఇతర రాష్ట్రాలు మరియు ఇతర దేశాల నుండి కూడా వచ్చి మన హైదరాబాద్ వాసులు ఇక్కడ తయారు చేసినటువంటి సందర్భం కూడా ఉంది. అయితే వీటితో పాటు స్నాక్స్ను కూడా ప్రదర్శించడం అయితే జరిగింది. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో మనం ఉన్నాం. ప్రస్తుతం 13 నుంచి అంటే ఈ రోజు నుంచి ఎల్లుండి 3 రోజుల వరకు కూడా 13, 14, 15 వరకు కూడా ఈ యొక్క అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ అయితే నిర్వహించాలని చెప్పేసి అయితే ప్రభుత్వం అయితే తీసుకుంది. ఇప్పుడు 2025 అంటే ఈ కొత్త సంవత్సరంలో అంటే ఈ 2025లో కూడా గత సంవత్సరం నిర్వహించినట్లుగానే ఈ సంవత్సరం కూడా మనకు కైట్ ఫెస్టివల్ అయితే నిర్వహిస్తూ ఉన్నారు. సో పండుగలతో పాటు అంటే సరదాగా ఉత్సాహంగా జరుపుకునేటువంటి ఈ 3 రోజుల పండుగ కాబట్టి ఈ పండుగకు ప్రాంతీయ కళలు అలాగే చేతి వృత్తులు, వంటకాలు, జాతీయ మరియు అంతర్జాతీయ గాలిపటాల శ్రేణిని కూడా ఈ ఒకే చోట ఒకే ఫ్రేమ్లో చేర్చడానికి అయితే ఇది మనకు దోహదపడుతుందని చెప్పుకోవచ్చు. మనం పక్కన అక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖకు సంబంధించినటువంటి ఆటపాట కార్యక్రమం కూడా జరుగుతుంది. అక్కడ కళాకారులు కూడా ఇక్కడికి వచ్చినటువంటి సందర్శకులని అలరింపజేయడానికి అయితే మంచిగా పాటలు పాడుతూ నృత్యాలు కూడా చేస్తూ మంచిగా ఇక్కడ ఉన్నటువంటి కళాకారులు అయితే ఇక్కడికి వచ్చినటువంటి సందర్శకులను అయితే అలరిస్తూ ఉన్నారు. మరోపక్క చూసుకున్నట్లయితే మనకు చిన్నారులు కూడా చాలా అద్భుతంగా ఈ యొక్క కైట్ ఫెస్ట్లో అయితే పాల్గొంటూ ఉన్నారు. చాలా ఉత్సాహంగా కూడా వాళ్ళు చూడొచ్చు, కేరింతలు కొడుతూ కూడా ఆడుకుంటూ ఉన్నారు కైట్స్. మనకు చిన్నపిల్లలు మనం చూడొచ్చు, బొమ్మలు అంటే చాలా ఇష్టపడతారు. అక్కడ కింద పడినటువంటి కోడిపుంజుకు సంబంధించినటువంటి నమూనా కైట్ ఏదైతే ఉందో అది ఎగురుతుంటే పిల్లలు చూడొచ్చు, దాని దగ్గర కూడా వెళ్ళి దాన్ని అందుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. చిన్నపిల్లలు కూడా ఈ యొక్క కైట్ ఫెస్టివల్లో పాలు పంచుకుంటూ చాలా ఎనర్జెటిక్గా అయితే కనిపిస్తూ ఉన్నారు. మనం పిల్లలు చూడొచ్చు. అండ్ చాలా రకాల కైట్స్, 1 కాదు 2 కాదు, చాలా రకాల కైట్స్ అయితే ఇక్కడ ఎగరవేస్తూ ఉన్నారు. చూడొచ్చు ఆకాశంలో అయితే చాలా రకాల పతంగులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మనం చూడొచ్చు ఇక్కడ కోడిపుంజు, అక్కడ కప్ప, అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే పిల్లలు ఆడుకునేటువంటి ఆట వస్తువులకు సంబంధించినటువంటి బొమ్మ నమూనా, అలాగే మనం ఇండియా అని చెప్పి చూడొచ్చు. అక్కడ ఆ పతంగిలో కూడా ఇండియా అనేటువంటి పేరుతో కూడా మనకు అక్కడ పైన చూసుకున్నట్లయితే ఆ అమ్మవారికి సంబంధించినటువంటి నమూనా, అమ్మవారి ఫేస్తో కూడినటువంటి కైట్ కూడా ఎగరవేస్తూ ఉన్నారు. అక్కడ చూసుకున్నట్లయితే మనకు ప్రతిదీ అక్కడ చూసుకున్నట్లయితే ఒక చేపకు సంబంధించినటువంటి నమూనా, ఇక్కడ చూసుకున్నట్లయితే దాన్ని ఏమంటారు హాలీవుడ్ సినిమాలో చూపించేటువంటి ప్రముఖమైనటువంటి జంతువులు, అలాగే అక్కడ చూసుకున్నట్టయితే మనకి గద్దకు సంబంధించినటువంటి నమూనా, అలాగే ఇది చూడొచ్చు హనుమంతుల వారి గద నమూనా కూడా ఉంది ఇక్కడ. అండ్ చాలా వరకు మన కింద చూసుకున్నట్లయితే ఈ గాలి సరిపోకపోవడంతో అవి కిందకు వచ్చేసినాయి. ఒక గొరిల్లాకు సంబంధించినటువంటి నమూనా, అలాగే పెద్ద తిమింగలానికి సంబంధించినటువంటి నమూనా, ఇవన్నీ కూడా అక్కడ చూసుకోవచ్చు. మనకు ఏనుక్కు సంబంధించినటువంటి నమూనా కూడా కనిపిస్తూ ఉంది. సో చాలా రకాలైనటువంటి కైట్స్ కూడా ఈ యొక్క కైట్ ఫెస్టివల్లో మనకు దర్శనమిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం ఒక్కసారి ఈ యొక్క కైట్ ఫెస్టివల్ ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళంతా, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్.
हाय सर, आपका नाम क्या है? मेरा नाम नितेश लक्कुम है। मैं गुजरात सूरत से आया हूँ। गुजरात में भी काइट फेस्टिवल बहुत बड़े लेवल से होता है, लेकिन यहाँ पे जो फेस्टिवल होता है उसमें फूड फेस्टिवल्स होता है जो मिठाई की खुशबू के साथ होता है। तो आपको कैसा लग रहा है सर ये फेस्टिवल? ये फेस्टिवल बहुत अच्छा लग रहा है। यहाँ पे काइट फ्लाइंग करने का बहुत अलग से मजा आता है, क्योंकि हम इंटरनेशनल और नेशनल लेवल से मिलके काइट फ्लाइंग करते हैं। ओवरऑल बाहर के दोस्त आते हैं और उनके साथ फ्लाइंग करना होता है, वो बहुत अच्छा लगता है। अच्छा, आपको तेलंगाना से फूड से है ना, क्या पसंद लगते हैं आपको? यहाँ तेलंगाना फूड से बिरयानी रहती है, स्पेशल पैराडाइज बिरयानी, वो हम खाते हैं और वो खाने का बहुत मजा आता है। అచ్చా ఎస్ సార్, చూస్తున్నాం కదా, ఇది మనం వాళ్ళ అంటే వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి ఆ కైట్ ఫెస్ట్లో పాల్గొనేటువంటి వాళ్ళ ఫ్రెండ్స్తో ఇక్కడ కైట్ ఎగరవేయడం చాలా ఆహ్లాదకరంగా ఉందని చెప్తా ఉన్నారు. అలాగే తెలంగాణ ఫుడ్స్లో ఆయనకు ప్రత్యేకంగా బిర్యానీ అంటే కూడా ఇష్టం అని కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మరికొంతమందితో మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. ఎస్, ప్రస్తుతం మనకు విదేశీకి సంబంధించినటువంటి కొంతమంది ఈ కైట్ ఫెస్టివల్లో కూడా పాల్గొన్నారు. వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్, వాట్స్ యువర్ నేమ్? Firas from Tunisia, North Africa. North Africa from Tunisia. Oh, okay. It's a small country in North Africa. Okay. How do you feel like in kite festival? I look like Indian, so I feel like home. Yes, you are liking us. Yes, he is looking like an Indian. అంటే ఆయన ఇండియన్ లాగా కనిపిస్తా ఉన్నాడు కాబట్టి ఇన్ హోమ్ టౌన్ లో ఉన్నట్టుగా ఉందని కూడా చెప్తా ఉన్నారు. Yes, absolutely, you are looking like an Indian. Yes. How do you feel like that? I feel so good. The festival are very cool. The people too. I'm so happy. My first time in India, but I hope it's not the last one. Which food are you loving in especially Hyderabad? Yes, Hyderabad are a nice city. We went to the place yesterday. It's a really good place. Yeah. Okay. Which place are you? Palace. It's like a castle. Okay. I forget the name of it, but it's a castle. Okay. It's a castle. And we go to Shalimar. Charminar, yes. Charminar. Yes, it's Charminar. It's really good place. But there is a lot of people everywhere. Between people and people, there is people. Yes. Anyway, How many types of kites are you are having? we have four. Four. Okay. The four of them, I don't know the word in English, but I say it in French. Gonflable. Gonflable is the big kites like those. But Okay. for us, it's Okay. it's flop now. There is no airflow, na? That's why they came to down. Yes, kind of. ఎస్, వాళ్ళ దగ్గర సుమారుగా 4 కైట్స్ ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు. 2 పైన ఉన్నాయి అండ్ మిగతావి కూడా ఎయిర్ ఫ్లో లేనందున కిందికి వచ్చేసాయి అని కూడా చెప్తా ఉన్నారు. అండ్ స్పెషల్లీ వాళ్ళు నార్త్ ఆఫ్రికాకు సంబంధించినటువంటి పీపుల్ అని కూడా చెప్తా ఉన్నారు. చాలామంది, ఒక్కరిద్దరు కాదు, చాలా దేశాలకు సంబంధించినటువంటి ప్రజలు కూడా ఇక్కడికి వచ్చేసి ఈ కైట్ ఫెస్టివల్ అయితే పాలు పంచుకుంటా ఉన్నారు. ఇది ప్రత్యేకంగా మన తెలంగాణ సంస్కృతికి కొంత దగ్గరగా ఉంటున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ కూడా దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి అన్నటువంటి ఆలోచనతో ఈ యొక్క కైట్ ఫెస్ట్ని అయితే నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక చిన్న పాపకు సంబంధించినటువంటి నమూనా అండ్ అసలు అక్కడ కింద చూడొచ్చు, అది భారీ చేప, భారీ తిమింగలానికి సంబంధించినటువంటి నమూనా, పైన గొరిల్లా అండ్ పైన అది ఇంకా చూసుకున్నట్లయితే ఒక ఫిష్ ఉంటుంది కదా, దానికి సంబంధించిన నమూనా కూడా కనిపిస్తూ ఉంది. ఎస్, అక్కడ చూసుకున్నట్లయితే మనకు ప్రత్యేక ఆకర్షణగా కూడా కనిపిస్తూ ఉంది మన మెట్రో రైలు, హైదరాబాద్ మెట్రో రైలు ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి నమూనా కూడా కనిపిస్తూ ఉంది. ఎస్, మనం చూడొచ్చు. ఒక్కసారి దీన్ని ఎగరవేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎస్, చాలా చాలా భారీగా అయితే ఉంది. ఇది ఒక్క చేత్తో అయితే పట్టుకోవడం చాలా కష్టం అనే చెప్పొచ్చు, కానీ చాలా కష్టంతో కూడుకున్నటువంటి పనే ఇది. ఎస్, ఒక్కసారి చూడొచ్చు, అసలు నా చైన్ లాగేసుకొని పైకి వెళ్ళిపోతుంది. వావ్, అంటే చాలా ఒక మంచి ఫీల్ ఉంది. అంటే వాళ్ళు ఇక్కడ ఇంత ఎండలో వచ్చి ఎగరేస్తున్నారు ఏంటి అని చెప్పేసి కూడా చాలామంది అనుకుంటున్నారు, కానీ ఒక మంచి ఫీల్ అయితే ఉంది. ఎస్, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనకు ఒరిస్సాకు సంబంధించినటువంటి ఈ కైట్ ఫ్లైయర్స్ కూడా మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్.
సార్ నమస్కారము. మీకు తెలుగు వచ్చా? రొంత వస్తుంది, కొంచెం కొంచెం వస్తుంది. కొంచెం వస్తుంది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఈ కైట్ ఫెస్టివల్ లో పాల్గొనడం? సార్ ఫస్ట్ క్లాస్ ఎన్వైరన్మెంట్, అమ్మటిగా విండ్ బాగుంది. మా ఒరిస్సా కెప్టెన్ జస్సీ భయ్ అనేసి వాళ్ళు నిండా ఈవెంట్లు చేసిండారు. వాళ్ళ జೊತೆ మేము వచ్చిండా. నేను బెంగళూరు ఇంకా హేమంత్ అనేసి ఇట్లంతా ఉంది. వాళ్ళనే ఇప్పదంతా వీడితో టోటల్లీ ఇండియాకే బెస్ట్ ఎల్ఈడి కైట్స్ ఉంది. అమ్మటిగా పైలట్స్ కైట్స్ నిండా 40 to 50 more than 40 to 50 డిఫరెంట్ కైట్స్ ఉంది వాళ్ళతవ. ఇప్పుడు ఆల్ ఓవర్ వరల్డ్ 80 to 90 100 మెంబర్స్ ఆల్ ఓవర్ వరల్డ్ ఇంకా వచ్చిండారు. ఎస్పెషలీ మా తెలంగాణ గవర్నమెంట్ అంటే నిండా సపోర్ట్ చేసింది. ఇప్పుడు ఈ ఆపర్చునిటీ ఇచ్చింది. ఆపర్చునిటీ ఇచ్చేదానికి ఇప్పుడు వాయుదేవుడు అందరికీ సపోర్ట్ చేసినాడు. ఆ వాయుదేవుడు సపోర్ట్ చేసిన దానికే ఇంత కలర్ఫుల్ కైట్ ఫెస్టివల్ అయింది అనేసి నేను చెప్పకపోతున్నాను. అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు చెప్తాను నేను. అమ్మటిగా బిడ్లు అంతే మొబైల్ కాదు చూసేది, ఇట్లా మా ట్రెడిషన్ కైట్స్ అంతా చూసి పేరెంట్స్ ఎంజాయ్మెంట్ చేస్తుండ. ఎస్పెషల్లీ 13th, 14th, 15th ఈ సన్ రేస్ ఉంటుంది కదా, చేంజ్ అవుతుంది. ఆ సూర్యపతనం చేంజ్ అయ్యేదాన్ని ఇంకా మా బాడీలో విటమిన్ డి ఏముంటుంది, ఇడీ మీరు 3 days ఉంటే చాలు, 1 day ఉంటే చాలు మీరు ఈ సన్లా మీకు టోటలీ వర్షం పూర్తి విటమిన్ డి ఉంటుంది. అట్లా అది కైట్ ఫెస్టివల్లో మా పురాణంలో అంత యోచన చేసిండారు ఇదంతా కైట్ ఫెస్టివల్లో. ఎలా అంటే మీకు ఏమీ థింగ్స్ ఏమి తెల్లా ఉండేలే, మీకు అంతా టోటలీ రిలాక్స్ అయిపోతాము. అట్లా ఈ కైట్ ఫెస్టివల్ నడుస్తూ ఉంది. ఎస్పెషల్లీ తెలంగాణ ఫుడ్స్. మీకు ప్రత్యేకంగా తెలంగాణలో ఏ ఫుడ్ అంటే ఎక్కువ ఇష్టం? సార్ మాకు ఆ మిర్చి మీరు ఇంకా ఫేమస్ బిర్యానీ ఫేమస్. మా ట్రెడిషనల్ పప్పు, అమ్మటిక దాలు, ఇట్లాదంతా రసము, ఇట్లాదంతా మేము చెప్పుకోనికి వేయలే. నేను మాట్లాడుతుంటే నోట్లో నీళ్ళు వస్తుంటుంది మా తెలంగాణ. ఎస్పెషల్లీ మేము కర్ణాటక బెంగళూరు పీపుల్స్ అంతా నిండా హోటల్స్ ఉంది, మేము ఎంజాయ్ చేస్తుంటాము మేము తెలుగు ఫుడ్ అనేసి చెప్తాను సార్. చెప్పండి. ఎస్, చూస్తున్నాం కదా, ఇది సంక్రాంతి అంటేనే ఈ 3 రోజులు కూడా ఆ సూర్య కాంతి ఏదైతే ఉంటుందో ఆ సూర్యుని పరిభ్రమణం అనేది దిశ మారుతుంది. కాబట్టి ఆ యొక్క దిశను మారేటువంటి వేళ ఈ 3 రోజులు కూడా ఈ కైట్ ఫెస్టివల్లో మనం కనుక ఉంటే ఖచ్చితంగా మన శరీరానికి కూడా మంచి విటమిన్ డి అందుతుంది అని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అండ్ మనకు హైదరాబాద్కి సంబంధించినటువంటి బిర్యానీ అన్న, వాళ్ళకు మిర్చి అన్న, ఇరానీ ఛాయ్ అన్న కూడా చాలా ఇష్టం అని కూడా చెప్తా ఉన్నారు. అండ్ అలాగే ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ కూడా మంచి సపోర్ట్ చేసిందని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఎస్, మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈయనతో కూడా. హాయ్ సార్, వాట్స్ యువర్ నేమ్? My name is Jasaldeep Singh and I am from Odisha and my team is Kite Minds, sir. ఓకే, కైట్ మైండ్స్. ఎస్, కైట్ మైండ్స్ అనేటువంటి టీమ్ పేరుతో కూడా ఇక్కడ కైట్స్ అయితే వీళ్ళు ఎగరవేస్తా ఉన్నారు. హౌ మెనీ కైట్స్ ఆర్ దేర్? Right now we have 52 kites, different type of like trilobite, Asian trilobite, like LED kites and different other kites, and we representing Odisha in our pilot kites. Which is the favorite one in your kites? Asian trilobite and the second one is rayfish, Montera. ఎస్, చూస్తున్నాం కదా, సుమారుగా 52 కైట్స్ ఆయన ఒకటే తెచ్చాడంటే ఇక్కడ సుమారుగా ఒక 100 మంది పాల్గొన్నారు. కొన్ని వందల కైట్స్ కూడా తెచ్చారు. అండ్ చాలా వరకు కూడా గాలి కూడా సపోర్ట్ చేస్తూ ఉంది. మంచిగా ఉంది ఇక్కడ కైట్ ఫెస్టివల్. తెలంగాణ గవర్నమెంట్ కూడా మనకు సపోర్ట్ చేస్తూ ఉందని చెప్పి. ఎస్, అక్కడ పిల్లలు చూడు ఎంత కేరింతలు కొడుతూ ఆడుకుంటూ ఉన్నారో, వాళ్ళు కూడా చాలా ఎక్సైట్మెంట్ అవుతా ఉన్నారు. ఎస్, చూడొచ్చు. ఎస్, ప్రస్తుతం ఈ కైట్ ఫెస్టివల్కి మనకు డీసీపీ గారు రష్మి పెరుమాల్ కూడా వచ్చారు. ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ మేడం, నమస్తే. హాయ్, నమస్తే. ఎలా ఉందండి మీకు ఈ కైట్ ఫెస్టివల్లో పాలు పంచుకోవడం? అంటే దిస్ ఇస్ ఆర్ ఏరియా, సో మేము బందోబస్తు ఇస్తున్నామండి. వీఆర్ నాట్ పార్టిసిపేటింగ్, వీఆర్ వన్ ఆఫ్ ది ఆర్గనైజర్స్ అనుకోవచ్చు. సో ఎస్, ఇట్స్ గుడ్. ఇప్పుడు సంక్రాంతి అంటేనే మనం ప్రధానంగా హైదరాబాద్లో అయితే ఈ కైట్ ఫెస్టివల్ అనేది ఖచ్చితంగా చూస్తూ ఉంటాం. హైదరాబాద్లో ఎక్కువ కూడా వేస్తూ ఉంటారు కైట్స్. సో ఈ చైనా మాంజా వల్ల కొంచెం ఇబ్బంది అవుతా ఉంది. దాని పట్ల ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు ప్రజలకు? లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి అయితే ఆ టీమ్స్ ఏరియాలో తిరిగి దే ఆర్ సీజింగ్, ఎక్కడ దొరికినా అక్కడ సీజింగ్ చేస్తున్నాం రిగార్డింగ్ దిస్ చైనీస్ మాంజా. ప్రీవియస్గా కూడా చాలా ప్రీవియస్ ఇయర్స్లో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. దాంట్లో యానిమల్స్తో అయితే ఇంజురీస్ అవుతున్నాయి, కానీ హ్యూమన్స్ కూడా కొందరు చనిపోయారు. సో అందుకే ఈ ఇయర్ ముందు నుంచినే అవేర్నెస్ వీఆర్ డూయింగ్. ఏరియాలో కూడా మా పెట్రోలింగ్ వెహికల్స్, పెట్రోలింగ్ స్టాఫ్ వెళ్ళి షాప్ కీపర్స్కి అండ్ పబ్లిక్కి అవేర్నెస్ చేస్తున్నారు దట్ నాట్ టు సెల్ అండ్ నాట్ టు యూజ్ దిస్ పర్టికులర్ మాంజా విచ్ కెన్ కాజ్ ఇంజురీస్. అండ్ చాలా కేసెస్ కూడా చేస్తాం ఇప్పటికి. మేడం, మీరు ఇంత కఠినంగా వ్యవహరించినా కూడా చైనా మాంజా పట్ల కొంతవరకు ఆ ధూల్పేట ఆ ఏరియాలో కొంతవరకు అక్రమంగా కూడా అమ్ముతా ఉన్నారనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి మేడం.
అదైతే ఈ ఏరియాకి రాదండి. సో ఐఎమ్ ఓన్లీ దిస్ ఏరియాస్ డీసీపీ. అక్కడ కూడా మాకు తెలిసింది హైదరాబాద్ సిటీ పోలీస్ నుంచి టీమ్స్ ఆర్ రెగ్యులర్లీ కేసెస్ కూడా అవుతున్నాయి, సీజ్ కూడా చేస్తున్నారు స్మాన్స్ అట్లాంటివి. థ్యాంక్ యూ మేడం. ఎస్ సార్, ఇది పరిస్థితి. ఖచ్చితంగా చైనా మాంజా పట్ల అయితే పోలీసు వారు కఠినంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఒక పక్క కేసులు బుక్ చేసి కూడా వాళ్ళ మీద ఎవరైతే ఆ చైనా మాంజాని అమ్మడం కొనుగోలు చేయడం చేస్తూ ఉన్నారో వాళ్ళపైన కఠిన చర్యలు కూడా తీసుకుంటామని చెప్తా ఉన్నా కూడా కొంతమంది అక్కడక్కడ కొంత డబ్బుకు కకృతిపడైతే ఆ చైనా మాంజాన్ని తీసుకొచ్చి అమ్మడం జరుగుతూ ఉంది. అది అటు పశువులకు ఇటు పక్షులకు అలాగే మనుషులకు కూడా తీవ్ర ఇబ్బంది కలిగిస్తున్నటువంటి తరుణం అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం కైట్ ఫెస్టివల్లో ఉన్నాం మనము. చూడొచ్చు ఇక్కడ రకరకాలైనటువంటి రంగురంగుల అన్ని కైట్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. వివిధ దేశాలకు సంబంధించినటువంటి ఆ కైట్స్ ప్రతినిధులు ఎవరైతే ఉంటారో ఎగరవేసేటువంటి ప్రతినిధులు కూడా వచ్చి ఇక్కడ కైట్స్ అయితే ఎగరవేస్తూ ఉన్నారు. చాలా చూడముచ్చటగా ఉంది. కొన్ని వందల మంది వేల మంది సందర్శకులు కూడా ఈ యొక్క కైట్ ఫెస్టివల్కి అయితే వచ్చి వాళ్ళు కొంత సేద తీరుతున్నటువంటి సమయం కూడా కనిపిస్తూ ఉంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.